హిరణ్యకుడు తన మిత్రులతో అతని పూర్వకథ చెప్పడం మొదలెట్టాడు. నేను నగరంలో ఉంటున్న ఒక సత్రంలోని కలువులో నివసిస్తూ పరుల ఇళ్లలోకి పోయి వారు దాచుకున్న సొమ్మును, బంగారాన్ని, రత్నాలను నా నోటితో ఖర్చుకుని వచ్చేదాన్ని. వాటన్నిటినీ ఆ కన్నంలో దాచేదాన్ని. చివరికి తెచ్చుకున్న ఆహారాన్ని కూడా. ఇలా ఎంతో సంపదను దాచుకున్న నేను ఇంకా పరుల సొమ్ముకే ఆశపడుతూ ఉండేదాన్ని. ఆ సత్రంలోనే చూడాకర్ణుడు అనే పేరుగల భిక్షకుడు ఉండేవాడు. వాడు భిక్షమెత్తి తెచ్చిన ఆహారమును కొద్దిగా తిని మిగిలినది భద్రపరుచుకుంటే, నేను ఆహారమును దొంగిలించేకుపోయేదానిని. వాడు నన్ను ఎన్నోసార్లు తరిమినా నేను నా బుద్ధిని మార్చుకోలేదు. ఒకసారి ఆ సత్రానికి సుధాకరుడు అను భిక్షకుడు ఇంకోడు వచ్చాడు. వాడి ఆహారాన్ని కూడా దొంగిలించడానికి ప్రయత్నించాను. అప్పుడు ఆ కొత్త భిక్షకుడు నన్ను చూసి చూడాకర్ణునితో, అది ఎంతో బలిసి ఉంది, దీనికి కారణం ఏదో ఉంది అన్నాడు. వాని మాటలు విన్న చూడాకర్ణుడు, నీకు ప్రతిదీ అనుమానమే, అన్నింటికీ కారణాలు ఉంటాయి అన్నాడు. ఉంటుంది చూడాకర్ణ, ప్రతి పనికి ఏదో కారణం ఉంటుంది. నీకు కథ చెప్తాను విను, అప్పుడు నువ్వు నా మాటలు నిజమని ఒప్పుకుంటావు అంటూ కథ చెప్పసాగాడు. ఒక గ్రామంలో శంకరయ్య అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు తన తండ్రి శ్రాద్ధము పెట్టుటకు నిశ్చయించి తన భార్యను పిలిచి నువ్వుల పిండిని చేయమన్నాడు. ఆ ఇల్లాలు ఇంట్లో ఉన్న నువ్వులను బాగుగా శుభ్రపరిచి వాటిని బయట ఆరవేసి మరో పనిలో పడింది. ఇంతలో ఒక కోడి వచ్చి ఆ నువ్వులను తినసాగింది. దానిని చూసిన వెంటనే శంకరయ్య, ఏమేవ్, నువ్వులను కోడి ముట్టింది కనుక అవి శ్రాద్ధానికి పనికిరావు, పక్కింటి వారికి వీటిని అంటగట్టి వేరే నువ్వులు తీసుకురా అని చెప్పాడు రహస్యంగా. ఆ ఇల్లాలు భర్త చెప్పిన మాట చెప్పినట్లుగానే పక్కింటికి వెళ్ళి, అమ్మా, నేను ఈ నువ్వులను పొట్టు వలిచి శుభ్రపరిచాను, అయితే వీటితో ఇప్పుడు నాకు పని లేదు, ఇవి మీరు తీసుకొని దానికి సరిపడా నువ్వులు ఇవ్వండి అని అడిగింది. ఈ మాటలను పొరుగింటావాడ భర్త కూడా విన్నాడు. అతడు తన భార్యను లోపలికి పిలిచి, ఒసేయ్ పిచ్చిమొద్దు, ఎవరైనా కష్టపడి బాగు చేసుకున్న నువ్వులను ఇస్తారటే, ఇందులో ఏదో మర్మం ఉంది, మాకు ఆ నువ్వులు అవసరం లేదని చెప్పి ఆమెను పంపించి వేసాయి అన్నాడు. ఆమె అలాగే చేసింది. రెండో భిక్షకుడు ఆ కథ చెప్పి, ప్రతి పనికి ఏదో ఒక అర్థం ఉంటుంది, మనం ఈ ఎలుకను అనుసరిద్దాం అని నాతో అనుసరించి నా కన్నమును చూసి దానిని గుణపంతో తవ్వగా అక్కడ వారికి నేను ఎంతో కాలముగా దాచిపెట్టినటువంటి సంపద కనపడింది. వాళ్ళకి వారు నా సంపదనంతా దోచుకున్నారు. నా సంపదంతా పోవడంతో నేను మరలా ఆహారం కొరకై వారి బిడ్డను దొంగిలిస్తుండగా చూసి, దీనికి ఎప్పటికీ బుద్ధి రాదంటూ నా మీద కర్ర విసిరేశాడు. అది కనుక నాకు తగిలి ఉంటే నేను చచ్చేవాడినే. నా అదృష్టం బాగుండి తప్పించుకున్నాను. ఇక అక్కడ ఉండటం క్షేమం కాదు కదని భావించి నేను ఈ అడవికి వచ్చి ఇక్కడ నివసించసాగాను. అప్పుడే నాకు చిత్రగ్రీవునితో స్నేహము, దానివల్ల లఘుపతునికితో మైత్రి, వీరిరువుల వలన మీతో బంధం ఏర్పడింది. ఇది అంతా నా అదృష్టము అని ముగించింది హిరణ్యకం. ఆ వృత్తాంతమును తెలుసుకున్న మందరుడు హిరణ్యకంతో, మిత్రమా, అతిలోభత్వం ఉన్నటువంటి వారు ఎప్పుడూ పనికిరాదు. లోభత్వం అనేటువంటిది ఎప్పుడూ పనికిరాదు. దొరికిన దానితో సంతృప్తి పడటం అనేటువంటిది ఉత్తమ లక్షణం. అది మీరైన వారికి నక్కకు పట్టిన గతే పడుతుంది అన్నాడు మందరకుడు. నక్కకు పట్టిన గత, ఎవరా నక్క, ఏమా కథ అడిగింది లఘుపతనకం ఉత్కంఠంగా. రేపు చెప్పుకుందాం ఆ కథ.